బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం శ్రీ విద్యాలయ స్కూల్ ఆవరణలో కరెస్పాండెంట్ చోడశెట్టి శ్రీనివాసరావు వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిమలు విద్యార్థులకు ఇచ్చి పర్యావరణాన్ని కాపాడాలని, అందరూ కూడా మట్టితో కూడిన విగ్రహాలతో పూజలు చేసి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఇచ్చి పర్యావరణాన్ని కాపాడాలని, అందరూ కూడా మట్టితో కూడిన విగ్రహాలతో పూజలు చేసి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం యానాం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడెల్లో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటంతో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ పనులు చేపట్టాలని ఆదేశించారు. నేషనల్ హైవే అసిస్టెంట్ ఇంజనీర్ పురుషోత్తం అధికార బృందంతో దగ్గరుండి జేసీబీతో పనులు చేయించారు. స్థానిక కూటమి నాయకుడు మోపూరు వెంకటేశ్వరరావు, బైపాస్ వర్తక సంఘం ప్రెసిడెంట్ నామా గోపాలకృష్ణ అధికారుల దగ్గర నుంచి ఎక్కడైతే నీరు నిలిచిపోతుందో అక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా డ్రైనేజీ నీరు ముందుకు పారేలా అధికారులకు సహకరించారు. ఈ కార్యక్రమంలో హైవే సూపర్వైజర్ శ్రీరామ్, బైపాస్ వర్తక సంఘం సభ్యులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
లెవెల్ ఆనందాలు వచ్చాయి. అరే లో ఉన్నటువంటి జాతీయ రహదారి 216లో ఉన్న డ్రైన్ కొన్ని సుమారు ఒక సంవత్సరంన్నర నుంచి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారస్తులు. అలాగే ఆర్ఎండ్బి రోడ్ విషయంలో కూడా కొంచెం ఇక్కడ ఈ డ్రైన్లో ఉన్న వాటర్ బయటికి పొంగి పొర్లి ఆర్ఎండ్బి రోడ్ని తీవ్రంగా ఛిద్రం చేసింది. మరి ఇటీవల గెలిచిన దాట్ల సుబ్బరాజు గారు ఆధ్వర్యంలో మరి నేషనల్ హైవే వాళ్ళందరూ కూడా ఒక సమీక్ష నిర్వహించి స్థానిక వ్యాపారస్తులతో స్థానిక వ్యాపార సంఘాలతో సమన్వయం చేసుకుంటూ ఈ డ్రైన్ని ఏ విధంగా పునరుద్ధరించాలి, ఈ పూడికిని ఏ విధంగా తీయాలి, అలాగే ఆర్ఎండ్బి రోడ్డుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డ్రైన్ని ఎదరు ఫ్లో అవ్వాలి అన్న ఉద్దేశంతో స్థానిక వ్యాపారస్తులు మరియు ఎన్హెచ్ వారు మరియు గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా వ్యాపారస్తులు అందరూ కూడా ముందరకు వచ్చి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం, మేము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం, ఈ దుర్గంధంతో ఉండలేకపోతున్నాం, మేము ఏ విధంగా ఆర్థికంగానే ఉండమన్నా ఉంటాం, అలాగే ఏ విధమైన సహకారం చేయమన్నా చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఎన్హెచ్ వారికి సహకరించడం. మరి ఎన్హెచ్ వారు ఏఈ గారు అదే స్థానిక ఇంజనీర్ శ్రీరామ్ కూడా అన్ని విధాలుగా సహకరించడం ఒక సుమారు 3-4 రోజుల్లో శాశ్వత పరిష్కారం ఈ నీరంతా కూడా బయటకు వెళ్ళడానికి ఈ ఎన్హెచ్ వారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. స్థానికంగా ఉన్న మేము కూడా వీరికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి మరి ప్రత్యేకంగా ఈ సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకోవడానికి ముందరకు వచ్చినటువంటి స్థానిక వర్త సంఘం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 3-4 రోజుల్లో ఈ సమస్య మనకి పరిష్కారం అవుతుందని తెలియజేస్తున్నాం. నేను ఈ అసిస్టెంట్ ఇంజనీర్ పురుషోత్తమనాథ్ నా పేరు. ఈ మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా పీడీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడికి వచ్చి సైట్ విజిట్ చేయడం జరిగింది. ఈ డ్రైన్ వ్యవస్థ పూర్తిగా లోకల్ వాళ్ళు యూజ్ చేసే సివరేజ్ వల్ల మొత్తం చౌక అయిపోయింది. దాన్ని 4-5 లొకేషన్స్లో ఓపెన్ చేసి చూసాం, మొత్తం సిల్టప్ అయిపోయి ఉంది. వాటర్ డిశ్చార్జ్ లేకుండా మొత్తం బ్లాక్ అయింది. ఒక 2-3 రోజుల్లో త్వరితగతిన వాటిని రిపేర్ చేసి ప్రజలకు అందిస్తాం. తర్వాత ఇంకొకటి పర్యాటకులు కానీ వ్యాపారస్తులు కానీ రోడ్డు మేము మెయింటైన్ చేస్తాం, కానీ డ్రైన్స్ అవన్నీ మీరు కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదో వాడుకొని దాన్ని ఏదో చేయడం అంటే కాదు, నీట్గా వాడుకుంటే మీకు దానివల్ల ఉపయోగం. సరే, నా దృష్టికి అయితే గత 4 నెలల నుంచి ఉందండి. నేను దాని మీద 2-3 సార్లు విజిట్ చేశాను, కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ రాలేదు. 1-2 సార్లు డీవాటరింగ్ చేయించాం, సింక్ క్లీన్ చేయించాం, కానీ దానివల్ల ఉపయోగం లేదండి. 2-3 లొకేషన్స్ ఓపెన్ చేసి డ్రైన్ కూడా వీలైతే పాల్గొట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిలో దీనికి ఇది పూర్తి స్థాయిలో వెళ్తుందంటారు ఎప్పుడైనా? డెఫినెట్గా వెళ్తుందంటారు. హోటల్స్ అయితే ఎన్ని పెట్టుంటారు సుమారుగా? సుమారుగా ఎన్ని డ్రైన్లు పెట్టుంటారు ఇందులో? మొత్తం అంతా లోకల్ సివరేజ్, హోటల్స్ కానీ అన్ని కమర్షియల్ సివరేజ్ అంతా డ్రైన్లోకి అటాచ్ చేస్తారండి.
మేము ఇది చేసిన తర్వాత దీంట్లో డిఫిట్స్ చూసి తర్వాత ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవ్ చేస్తాం. డ్రైన్ కనెక్షన్స్ లేకుండా అవన్నీ తీసేస్తాం. చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటాను వాళ్ళ మీద? డెఫినెట్గా ఓకే సార్, రైట్ సార్. ఇక్కడ ఈ హైవేకి ఆథరైజ్ ఇంజనీర్ అండి, కమ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అండి. చాలా ఇక్కడ ఎంతమంది లోకల్గా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది పర్సనల్గా చాలామంది చాలాసార్లు ఈ మాధ్యమాల్లో చూసామండి. మెయిన్ ఇష్యూ ఎంతసేపు హైవే వాళ్ళు చేయలేదు అన్నది మెయిన్ ఆస్పెక్ట్లో అందరికీ కనిపించే ఇష్యూ అండి. బట్ పర్సనల్గా ఇది హైవే వాళ్ళు మెయిన్ ఏంటంటే రోడ్డు పాడవకుండా రైన్ వాటర్ ఎప్పుడైనా వస్తే ఆ వాటర్ నిలబడకుండా ఉండడానికి వేసిన డ్రైనేజ్ అండి. ఎవరికి ఈవెన్ ఎనీ ఆథరైజ్డ్ పర్సన్కి ఇక్కడ ఇది ఎంక్రోచ్ చేయడానికి కానీ దీంట్లోకి ఏ విధమైనటువంటి వాటర్ కూడా ఇవ్వడానికి లేదండి. కాకపోతే చాలామంది దీన్ని మిస్యూజ్ చేసుకుని డ్రైనేజీకి అటువైపు మా సైట్ ఉందండి, డ్రైన్ కొంచెం హైట్లో ఉందండి, కప్పెట్టుకోవాలని చెప్పి ప్లేట్లు పగలు కొట్టేసి ఆటోమేటిక్గా దాంట్లో గ్రావెల్ ఉండిపోకుండా అయితే తీయకుండానే ప్లేట్లు వేయడం, ఇలా మేజర్గా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. గత ఒక 8 months నుంచి కూడా మన గోపి గారితో నాకు ప్యారలల్గా మా బీడీ గారితో అందరూ ఎంతమంది కూర్చున్నా కూడా సాల్వ్ అవ్వలేని ఇష్యూ అండి. ఈరోజు పొలిటికల్ ప్లాట్ఫామ్ పక్కన పెడితే లోకల్గా ఉన్న గోపి గారు అవునండి, వెంకటేశ్వరరావు గారు అవునండి, వీళ్ళు చొరవ తీసుకుని ముందుకు వచ్చి మా అసిస్టెంట్ ఇంజనీర్ గారు కూడా అక్కడి నుంచి వచ్చి మచిలీపట్నం నుంచి ఏంటి సమస్యను ఫుల్ ఇన్ డెప్త్ చూద్దామని చెప్పి చూసేటప్పటికి ఎక్కడెక్కడైతే మిస్యూజ్ అయిందో వాళ్ళ దగ్గర మేజర్ ఆఫ్ పోర్షన్ ఉండడం, వాళ్ళు స్వతహాగా ఇంతమంది వచ్చి వర్తక సంఘం గారు సపోర్ట్ చేయించి వర్తక సంఘం ప్రెసిడెంట్ గారు ఇలా చేయాలంటే మీరు చేసి తీరాల్సిందని చెప్పడగా వాళ్ళు కూడా సానుకూలంగా వచ్చి మేము చేయిస్తామని ఖచ్చితంగా మాకు ఒక 2 days టైమే ఉన్నాను. ఐదర్ అటువైపు ఇటువైపోయినండి, బోత్ రోడ్డుకి అటు ఇటు చెప్తున్నామండి. మ్యాక్సిమం ఈ ఇష్యూ ఇక్కడితో సాల్వ్ అవ్వాలి, అయిపోయిందని అనుకుందామండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో స్థానిక వాసి అయిన గుంటముక్కల వీరభద్రరావు కుమారుడు వెంకటరమణ అమెరికాలో స్థిరపడి మృక్కు తీర్చుకున్నందుకు గాను గ్రామానికి వచ్చారు. 2 కేజీన్నర వెండితోని వీరేశ్వర స్వామి వారికి జుటం చేయించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠ భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ వేద పంత్రాల నడుమ మంత్రోక్షణ చేసి తదనంతరం స్వామివారికి అలంకరించారు. వెంకటరమకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వరరావు, సాయిరాం, విష్ణు, సచిన్, బన్నీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో స్థానిక వాసి అయిన గుంటముక్కల వీరభద్రరావు కుమారుడు వెంకటరమణ అమెరికాలో స్థిరపడి మృక్కు తీర్చుకున్నందుకు గాను గ్రామానికి వచ్చారు. 2 కేజీన్నర వెండితోని వీరేశ్వర స్వామి వారికి జుటం చేయించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠ భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ వేద పంత్రాల నడుమ మంత్రోక్షణ చేసి తదనంతరం స్వామివారికి అలంకరించారు. వెంకటరమకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వరరావు, సాయిరాం, విష్ణు, సచిన్, బన్నీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జలాదాన్ చెమ్మ कामाय मह्यं गानेश्वर वैष्णवनाद कुबेराय वैष्णवनाय महाराजाय नमः। ओं तद्ब्रह्म ओं तद्वायुः ओं तदात्मा ओं तत्सत्यम् ओं तस्येकवासञ्च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणं
माहिरस्यां पूजाभ्यं च जगद्गुरोः दुर्लभं सर्वदेवानां एकबिल्वं शिवार्पणम् तुलसी विष्णुर्भूमिजम्बेनामलकं तथा पञ्चविंशत्यागो एकबिल्वं शिवार्पणम् బయట ఎవరుతున్నాయి ఉండే లేదు అక్కడ చూపించి పట్టుకెళ్ళచ్చు సార్ మీరు కూడా అమెరికాలో ఉన్నప్పుడే అనుకున్నాడు మన శివాలయం ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదో శివాలయానికి ఏదో ఇవ్వాలని అనుకున్నాడు. ఆ ప్రకారం ఈవేళ అది వేయించి ఇచ్చాడు. అది కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కలకాల వెంకన్న ఇంటి ఆవరణలో పశువుల పాక గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో కాలిపోయింది. ఇక్కడ ఈ ఘటనలో ఒక గేదె ఒక దూడ చనిపోగా మిగిలిన 2 గేదెలు 50% వరకు కాలిపోయాయని ఆ రైతు కన్నీరు మున్నీరయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు తెలియజేయగా ఫైర్ ఇంజన్ వచ్చేలోపే పూర్తిగా దగ్ధమయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కలకాల వెంకన్న ఇంటి ఆవరణలో పశువుల పాక గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో కాలిపోయింది. ఇక్కడ ఈ ఘటనలో ఒక గేదె ఒక దూడ చనిపోగా మిగిలిన 2 గేదెలు 50% వరకు కాలిపోయాయని ఆ రైతు కన్నీరు మున్నీరయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు తెలియజేయగా ఫైర్ ఇంజన్ వచ్చేలోపే పూర్తిగా దగ్ధమయ్యాయి. కాదు అది ఎంత హాస్పిటల్ డాక్టర్ ఎవరు లేదప్ప కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది మ్యాక్సిమం
కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా పలు ఆలయాల్లో సందడి నెలకొంది. విఘ్నాలు తొలగించే వినాయక చవితిని ప్రతి సంవత్సరం ప్రజలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా పలు ఆలయాలను ముస్తాపులు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో గణపతి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా పలు ఆలయాల్లో సందడి నెలకొంది. విఘ్నాలు తొలగించే వినాయక చవితిని ప్రతి సంవత్సరం ప్రజలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా పలు ఆలయాలను ముస్తాపులు చేశారు. జెండా వెనకాల కట్టాలరా 10 వెనకాల కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వినాయక చవితి సందర్భంగా స్థానిక చిన్న సెంటర్ వద్ద వ్యాపార దుకాణాలు కిటకిటలాడాయి. పూజా సామాగ్రి కొనుగోలుదారులతో రోడ్లు కిక్కిరిసిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కొనుగోలుదారులతో బంగారం, వస్త్ర దుకాణాలు రద్దీగా ఉండడంతో వ్యాపారస్తులు ఆనందాన్ని వెల్లబుచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వినాయక చవితి సందర్భంగా స్థానిక చిన్న సెంటర్ వద్ద వ్యాపార దుకాణాలు కిటకిటలాడాయి. పూజా సామాగ్రి కొనుగోలుదారులతో రోడ్లు కిక్కిరిసిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కొనుగోలుదారులతో బంగారం, వస్త్ర దుకాణాలు రద్దీగా ఉండడంతో వ్యాపారస్తులు ఆనందాన్ని వెల్లబుచ్చారు. కాజ్లూరు ఉన్నత పాఠశాలలో పర్యావరణహితమైన వినాయక ప్రతిమలతో వినాయక చవితిని జరుపుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే లక్ష్యాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, తద్వారా తల్లిదండ్రులకు చుట్టుప్రక్కల వరకు తెలియజేయడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందించాలన్నదే ఉద్దేశంతో కాజ్లూరు మండల విద్యాశాఖాధికారి ఎస్ డేవిడ్ మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పంపన కృష్ణమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ మరియు హెచ్ఎం మాట్లాడుతూ గ్రామంలో అందరూ రేపు వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అసిస్టెంట్ శామ్యూల్ బెన్హర్, సిఆర్పి సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాజ్లూరు ఉన్నత పాఠశాలలో పర్యావరణహితమైన వినాయక ప్రతిమలతో వినాయక చవితిని జరుపుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే లక్ష్యాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, తద్వారా తల్లిదండ్రులకు చుట్టుప్రక్కల వరకు తెలియజేయడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందించాలన్నదే ఉద్దేశంతో కాజ్లూరు మండల
విద్యాశాఖాధికారి ఎస్ డేవిడ్ మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పంపన కృష్ణమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ మరియు హెచ్ఎం మాట్లాడుతూ గ్రామంలో అందరూ రేపు వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అసిస్టెంట్ శామ్యూల్ బెన్హర్, సిఆర్పి సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అరే ఇవన్నీ ఎవరి వినాయకులు ఇంటి పట్టుకెళ్ళండి, ఇంట్లోనే పూజ చేయండి. నిమజ్జనం చేసేదాకా నిన్ను క్లాస్లో నుంచి రాబట్టి చాలాసార్లు చెప్తున్నాను. క్లాస్లోకి మీరు కూడా ఇక్కడ ఉండద్దు. మేడం గారు పెట్టారా మిమ్మల్ని? పెట్టలోనే వెళ్ళాలని మేడం గారు పెట్టలోనే వెళ్ళా రమ్మని చెప్తాను. సార్ తాళరేవు మండలంలో చిన్నవలసల గ్రామంలో అమ్మవారి ఆలయం వద్ద ఒక వర్గానికి చెందిన యువకులు వినాయక మండపం విగ్రహం ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తుండగా మరొక వర్గం ఆలయ ప్రాంగణం వద్ద విగ్రహం ఏర్పాట్లు చేయొద్దని కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గాడిమొక పంచాయతీ చిన్నవలసల గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో గ్రామానికి చెందిన కొందరు యువకులు పలువురు సహకారంతో విగ్రహ ఏర్పాట్లకు మండపాన్ని నిర్మించారు. విగ్రహ ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో ఆలయ ప్రాంగణం వద్ద కాకుండా వేరే చోట విగ్రహ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మరొక వర్గం కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విగ్రహం ఏర్పాట్లు చేస్తున్న యువకులు ఆ వర్గానికి చెందిన పలువురు నాయకులు సంఘటనా స్థలానికి వెళ్లిన విలేకరులకు సమస్యను వివరించారు. గత 25 సంవత్సరాలుగా ఆలయ ప్రాంగణం ఎదురుగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేయొద్దని ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమంటూ వారు ప్రశ్నించారు. ఏఎస్ఐఏ సత్యనారాయణ వివరణ కోరగా కొందరు గ్రామస్తులు విగ్రహ ఏర్పాటుపై ఫిర్యాదు చేయడం వాస్తవమని, అయితే గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ పహారా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో సద్దుమణిగిన రాజకీయ విభేదాలు ఈ రకంగా ఘర్షణలకు దారితీసే అవకాశం ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళరేవు మండలంలో చిన్నవలసల గ్రామంలో అమ్మవారి ఆలయం వద్ద ఒక వర్గానికి చెందిన యువకులు వినాయక మండపం విగ్రహం ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తుండగా మరొక వర్గం ఆలయ ప్రాంగణం వద్ద విగ్రహం ఏర్పాట్లు చేయొద్దని కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గాడిమొక పంచాయతీ చిన్నవలసల గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో గ్రామానికి చెందిన కొందరు యువకులు పలువురు సహకారంతో విగ్రహ ఏర్పాట్లకు మండపాన్ని నిర్మించారు. విగ్రహ ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో ఆలయ ప్రాంగణం వద్ద కాకుండా వేరే చోట విగ్రహ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మరొక వర్గం కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విగ్రహం ఏర్పాట్లు చేస్తున్న యువకులు ఆ వర్గానికి చెందిన పలువురు నాయకులు సంఘటనా స్థలానికి వెళ్లిన విలేకరులకు సమస్యను వివరించారు. గత 25 సంవత్సరాలుగా ఆలయ ప్రాంగణం ఎదురుగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేయొద్దని ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమంటూ వారు ప్రశ్నించారు. ఏఎస్ఐఏ సత్యనారాయణ వివరణ కోరగా కొందరు గ్రామస్తులు విగ్రహ ఏర్పాటుపై ఫిర్యాదు చేయడం వాస్తవమని, అయితే గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ పహారా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో సద్దుమణిగిన రాజకీయ విభేదాలు ఈ రకంగా ఘర్షణలకు దారితీసే అవకాశం ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊర్లో
జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవులో గల రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ రీహాబిలిటేషన్ సెంటర్లో శుక్రవారం వినాయక చవితి వేడుకలు దివ్యాంగుల మధ్య నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని నిర్వాహకులు గోపాల్, స్టెఫెన్, శిరీష, సత్యబాబు, కొప్పుల శ్రీనిబాబు, కాలాడి శ్రీనివాస్, శ్రీదేవి, ఉదయ్ కుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవులో గల రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ రీహాబిలిటేషన్ సెంటర్లో శుక్రవారం వినాయక చవితి వేడుకలు దివ్యాంగుల మధ్య నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని నిర్వాహకులు గోపాల్, స్టెఫెన్, శిరీష, సత్యబాబు, కొప్పుల శ్రీనిబాబు, కాలాడి శ్రీనివాస్, శ్రీదేవి, ఉదయ్ కుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. పొంతులు గారికి ఒకసారి మైక్ వేయండి. ఈ రోజు మనకి రోజు వినాయక చవితిని చేసుకుంటున్నాం. ఈ వినాయక చవితి పండుగ మీ అందరికీ తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా రేపు వినాయక చవితి రోజుని మీరందరూ కూడా వినాయక చవితిని ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో ఈ రోజుని ఇక్కడ ముందుగా మీకు వినాయక చవితిని ఏ విధంగా చేయాలో చెప్పడం జరుగుతుంది. అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటామంటే కనుక పార్వతీదేవి స్నానం చేయడానికి నలుగుపిండి తయారు చేసుకుంటూ నలుగుపిండి చేసుకుని ఒక మంచి అందమైన రూపాన్ని తయారు చేస్తుంది. అందమైన రూపంగా చేసినాను. ఈ రూపానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రాణ ప్రతిష్ఠ చేయడంతో ఎంతో అందమైన సుందరమైన బాలుడుగా కనిపిస్తాడు. ఆ బాలుడికి ఒక లడ్డు ఇచ్చి, నాయన ఎవరైనా వస్తే లోపలికి రానివ్వద్దు, నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి బాబుని గుమ్మం దగ్గర నుంచోబెట్టి స్నానానికి వెళ్తుంది. ఆవిడ స్నానానికి వెళ్ళిన తర్వాత మహాశివుడు మహిషాసురుడి కడుపులో. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.